హలో మీడియా బంగారమ్స్ ఎలా ఉన్నారు అందరూ? నేను ఈరోజు తీసుకొచ్చేసాడు ద మోస్ట్ అవైటెడ్ రివ్యూ యమహా R3 ఒక రివ్యూ మీకోసం BIC నుంచి డైరెక్ట్లీ. అంటే బూత్ ఇంటర్నేషనల్ సర్కిట్ ఢిల్లీలో ఇక్కడ మనకు ట్రాక్ డే అరేంజ్ చేశారు, బండి రైడ్ చేయడానికి ఆఫర్ చేశారు. అండ్ ఈ యొక్క వెహికల్ గురించి చాలామంది ప్రశ్నలు అడిగారు. ఇది CKDనా CBUనా, ప్రైస్ ఎంత ఉంటుంది అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది. ఇప్పటికీ ఈ సిచ్యువేషన్లో మనం ఈ వెహికల్ తీసుకోవచ్చా, RS 457 కూడా వస్తుంది. సో ఈ అన్ని ప్రశ్నలకి ఆన్సర్ ఈ రివ్యూలో నేను షేర్ చేస్తాను. సో ఫస్ట్ మనం బండి గురించి మాట్లాడుకున్నట్లయితే డిజైన్ గురించి చూద్దాము. డిజైన్ ఓవర్హాల్ మనం చూస్తుండొచ్చు, తెలుస్తుంది మనకి. ఫ్రంట్ ఎండ్ అనేది కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది, రేర్ ఎండ్ అనేది సేమ్ అలానే ఉంచారు. ఎందుకంటే నా దగ్గర R3 ఉండేది 2018 మోడల్, దాంట్లో మెడ్జలర్స్ అండ్ డ్యూయల్ ఛానల్ ABSతో పాటు వచ్చేది. అండ్ ఇప్పుడు మనకి ఈ ఫ్రంట్ ఎండ్ కంప్లీట్లీ రీడిజైన్ చేయబడింది. ఏరోడైనామిక్స్, ఎయిర్ ఛానలింగ్ అనేది ఇంకా బెటర్గా ఇంప్రూవ్ అయింది. ఏరోడైనామిక్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయబడింది, కోఎఫిషియంట్ ఆఫ్ డ్రాగ్ ఇంకా రెడ్యూస్ చేయబడింది. దానివల్ల యూ కెన్ కట్ త్రూ ఎయిర్ మోర్ ఎఫిషియెంట్లీ అండ్ క్యారీ మోర్ టాప్ స్పీడ్. సో ఇంకొకటి LED లైటింగ్, ప్రతిదీ LED లైటింగ్ ఆఫర్ చేశారు. ఇంతకుముందు LED లైటింగ్ వచ్చేది కాదు. సో ఫ్రంట్ LED లైటింగ్ వస్తుంది, టర్న్ ఇండికేటర్స్ LED ఇండికేటర్స్ వస్తున్నాయి, వెనకాల టైల్ ల్యాంప్ కూడా ఇది LED వస్తున్నాయి అనమాట. ఫ్రంట్ వైజర్ చూసినట్లయితే ఆల్మోస్ట్ బబుల్ విండ్ స్క్రీన్తో పాటు మనకి ఇక్కడ వస్తుంది. మంచి విండ్ ప్రొటెక్షన్ అనేది ఆఫర్ చేస్తుంది. అది మీరు ట్రాక్లో నడిపియండి, లేకపోతే మీరు హైవే పైన నడిపియండి, మీకు హైవే టూరింగ్ పైన కూడా మంచి స్టెబిలిటీ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ బండి ఎక్కడ నిలబడుతుందంటే వేరే బండ్లతో పోల్చుకుంటే సీట్ హైట్ అండి, లోవెస్ట్ సీట్ హైట్తో పాటు వస్తుంది ఈ మార్కెట్లోనే 780 mm. సో దీనివల్ల షార్టర్ రైడర్స్ చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు, రెండు కాళ్ళు కింద పెట్టుకోవచ్చు. దానివల్ల ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మెషిన్ అండ్ మ్యాన్ బికమ్ వన్ అన్స్టాపబుల్ ఫోర్స్. అంటే ఇంకోటి మీరు ఇన్ కంట్రోల్లో ఉంటారు, ఎందుకంటే మీరు బండి లోపల కూర్చుంటున్నారు కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్, ఆ భరోసా అనేది ఎక్కువ ఉంటుంది. ఆ బండిని పుష్ చేసే కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. సో దీంట్లో ఎక్విప్మెంట్ పరంగా చూసినట్లయితే మరీ భారీ ఎక్విప్మెంట్ ఏమి ఇవ్వలేదు, భారీ ఎలక్ట్రానిక్స్ ఏమి ఇవ్వలేదు, కానీ USD ఫోక్స్ ఆఫర్ చేస్తారు. ఏదైతే పారమౌంట్ ఇంపార్టెన్సో, ఏది రెలవెంటో ఈ యొక్క చాసీకి, ఈ యొక్క పవర్ ట్రైన్కి, అది కరెక్ట్ అప్డేట్స్ అనేది వాళ్ళు ఇచ్చారు. సో ఫర్ ఇన్స్టెన్స్ 37 mm USD ఫోక్స్ ఉండడం వల్ల మనకి డైరెక్షనల్ స్టెబిలిటీ చాలా పక్కగా ఉంటుంది. కార్నర్ ఎంట్రీ, కార్నర్ ఎగ్జిట్ చాలా నీట్గా అవుతుంది వితౌట్ మిస్సింగ్ ద కార్నర్ ఆర్ రేసింగ్ లైన్ అనమాట. సో అదొక విషయం మీరు గమనించాలి. ఎలక్ట్రానిక్స్ పరంగా మరీ ఓవర్ కిల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ ఇవ్వకుండా మనకి దీంట్లో స్లిప్పర్ క్లచ్ లేదు, ట్రాక్షన్ కంట్రోల్ లేదు, క్విక్ షిఫ్టర్ లేదు, ఎలక్ట్రానిక్ ఇంట్రూజన్స్ లేకుండా జస్ట్ డ్యూయల్ ఛానల్ ABS ఒకటి ఆఫర్ చేశారు టు ఆఫర్ గుడ్ బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ అండ్ ఆల్సో సేఫ్టీ. అంటే బండిలో ఉన్న పవర్ ఎట్లాంటిదంటే పుల్ చేస్తూ వెళ్తే ఆల్మోస్ట్ రెడ్ లైన్ వరకు ఈజీగా వెళ్ళిపోతుంది అండ్ ఇట్ వాంట్స్ టు స్టే దేర్ ఆల్ ది టైమ్. అంటే మనకి మీరు ఎంత రేవ్ చేస్తారో అది అంత హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇట్ ఫీల్స్ అట్ హోమ్ అట్ ద రెడ్ లైన్ అనమాట. అండ్ ఒక రెవ్ హ్యాపీ ఇంజిన్ని మనం ఇక్కడ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. దాంతోపాటు రిఫైన్మెంట్, అంటే మీరు అనుకోవచ్చు అన్న మళ్ళీ స్పోర్టీ ఇంజిన్ ఉంటే, చాలా రెవ్ హ్యాపీ ఇంజిన్ ఉంటే, చాలా అగ్రెసివ్ పవర్ డెలివరీ ఉంటే మళ్ళీ మీకు వైబ్రేషన్స్ ఉంటాయేమో అని, కానీ వైబ్రేషన్స్ ఏమాత్రం లేదు. ఫుల్ బటర్ స్మూత్ రిఫైన్మెంట్తో పాటు వస్తుంది. ఇంకోటి క్లచ్ యాక్టివేషన్ ఎలా ఉంది, క్లచ్ పుల్ అనేది మరీ హెవీగా లేదు, స్లిప్పర్ క్లచ్ లేకపోయినా కానీ మనకి మరీ హెవీ క్లచ్ ఏం లేదు, లైటర్ క్లచ్ పుల్తో పాటే వస్తుంది. గేర్ షిఫ్ట్స్ కూడా మనకి చాలా స్మూత్ గేర్ షిఫ్ట్స్ ఆఫర్ చేశారు. గేర్ రేషియోస్ అనేది మరీ షార్ట్గా లేదు, మరీ టాల్ గేర్ రేషియోస్ లేదు, ఈవెన్లీ మ్యాచ్డ్ గేర్ రేషియోస్తో పాటు మనకి ఇక్కడ ఆఫర్ చేయబడింది. సో ఎక్విప్మెంట్ పరంగా నేను చెప్పేసాను, ఫ్రంట్ మనకి USD ఫోక్స్, వెనకాల మోనోషాక్ ఆఫర్ చేయబడింది. అండ్ సీట్ పరంగా చూసినట్లయితే మనకి పిలియన్ సీట్ కొంచెం లేడీస్కి అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు, అది ప్రాక్టికాలిటీ పరంగా నేను చెప్తున్నాను. బాయ్స్ అంటే మేబీ మేనేజ్ చేసుకోవచ్చు, కానీ లేడీస్కి ఇది అంత కంఫర్టబుల్గా ఉండకపోవచ్చు. టెయిల్ ల్యాంప్ నేను చూస్తున్నట్టు సేమ్ పాత మోడల్ టెయిల్ ల్యాంప్ యాజ్ ఇట్ దీంట్లో క్యారీ ఫార్వర్డ్ చేశారు, ఎటువంటి మార్పులు దీంట్లో లేదు. LED టర్న్ బ్లింకర్స్ చాలా మంచి ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తాయి. ఓకే, సో దీంట్లో ముఖ్యమైన అప్డేట్ టైర్స్ అండి. మనకి దీంట్లో డన్లప్ టైర్స్ ఆఫర్ చేశారు. ఇంతకుముందు మనకి మెడ్జలర్ వచ్చేది. సో మెడ్జలర్ ఈ యొక్క పవర్ ట్రైన్, ఈ యొక్క చాసీని పక్కగా కాంప్లిమెంట్ చేసేది. దీంట్లో వచ్చేది మనకి డైమండ్ ఫ్రేమ్ అనమాట. సో హై స్పీడ్ స్టెబిలిటీ, అట్ ద సేమ్ టైం కార్నరింగ్ స్టెబిలిటీ చాలా సూపర్గా, చాలా కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్గా ఉంటుంది. డన్లప్ టైర్స్ బాగానే ఉన్నాయి, కానీ మెడ్జలర్ అంత బాగాలేవు. సో అదొక విషయం మీరు గమనించాలి. ఇంకోటి బ్రేక్స్ బాగానే ఉన్నాయి, బ్రేక్స్ కూడా స్టాపింగ్ పవర్ మంచిగా ఆఫర్ చేస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్, నేను ఆల్మోస్ట్ 175 కొట్టాను, 175 కొట్టేసి ఆ కార్నర్ వచ్చేటప్పుడు బ్రేకింగ్ చేసి మళ్ళీ ఆ కార్నర్ తీసుకునే దానికి ఇనఫ్ బ్రేకింగ్ పవర్ అనేది ఇది ఆఫర్ చేస్తుంది. సస్పెన్షన్ నాకు చాలా నచ్చింది. ఆ USD ఫోక్స్ అనేది నిజంగా దాని పని చాలా జుడిషియస్గా పర్ఫామ్ చేస్తున్నాయి. దానివల్ల మనకి బండిలో హ్యాండ్లింగ్ అనేది, ఆ డైరెక్షన్ స్టెబిలిటీ అనేది క్లియర్గా కనిపిస్తుంది, అది పక్కగా స్ట్రైట్గా వెళ్తుందండి. ఇంకొక విషయం మీరు గమనించాల్సింది ఏంటంటే హ్యాండిల్ బార్ అండి. దీంట్లో ఉన్న హ్యాండిల్ బార్ మీరు చూసినట్లయితే
మనకి ట్రిపుల్ క్లాంప్ హ్యాండిల్ బార్ ఏదైతే మనకి R6లో వస్తుందో అటువంటి హ్యాండిల్ బార్ ఇచ్చారు. దీనివల్ల ఆ ప్రీమియం ఫీల్ అనేది మనకు వస్తుంది. స్విచ్ గేర్ చూసినట్లయితే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ అండ్ హ్యాజర్డ్ లైట్ స్విచ్ కూడా ఇక్కడ ఆఫర్ చేయడం మనము చూస్తున్నాం. అండ్ అల్యూమినియం లీవర్స్ ఆఫర్ చేశారు, కానీ ఎటువంటి అడ్జస్ట్మెంట్ అనేది ఆఫర్ చేయలేదు. డాష్ అనేది ఎల్సిడి డాష్ ఆఫర్ చేశారు. సో దీంట్లో మనకి నెగిటివ్ డిస్ప్లేనే వస్తుంది. ఆర్పిఎం రేవ్ కౌంటర్ కనిపిస్తుంది, స్పీడోమీటర్ కనిపిస్తుంది, కానీ అగైన్ కలర్ టీఎఫ్టీ కానీ అటువంటిది ఏం ఆఫర్ చేయలేదు. సో మీరు డిసైడ్ చేయాలి, మీకు ఒక రైడింగ్ ప్లెజర్ ఆఫర్ చేసే బైక్ కావాలా, ఏదైతే ఒక రా స్పోర్ట్ బైక్ ఫీల్ ఆఫర్ చేసే బైక్ కావాలా, ఏదైతే మీరు కంట్రోల్ చేస్తారో, ఏదైతే మీ కంట్రోల్లో ఉంటుందో అండ్ ఏదైతే మీరు ఎంజాయ్ చేయగలుగుతారో, రెవ్ చేయగలుగుతారు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రతి విషయంలో మీరు దీన్ని తీసుకెళ్ళినప్పుడల్లా అది హైవే ఉండనివ్వండి, డైలీ కమ్యూట్స్ ఉండనివ్వండి, వీకెండ్ రైడ్స్ ఉండనివ్వండి, టూరింగ్ కానివ్వండి, ఈ బండి అనేది ఒక డూ ఇట్ ఆల్ మెషిన్గా, వర్సటైల్ మెషిన్గా ముందుకు వస్తుంది. ఇంకో ట్యాంక్ కూడా దీంట్లో 14 లీటర్ ట్యాంక్ ఆఫర్ చేయడం వల్ల మనకి ట్యాంక్ రేంజ్ అనేది బెటర్గా వస్తుంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఆల్మోస్ట్ 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఆఫర్ చేశారు. అది కూడా సఫిషియంట్ ఇనఫ్గా అనిపిస్తుంది. ముఖ్యమైనది ఎగ్జాస్ట్ అండి. ఎగ్జాస్ట్ నోట్ అనేది మనకి స్టాక్ ఎగ్జాస్ట్లోనే ఒక స్పోర్టీ ఎగ్జాస్ట్ నోట్ అనేది వాళ్ళు ఆఫర్ చేయడానికి ట్రై చేశారు. సో మీరు ఎగ్జాస్ట్ మార్చాల్సిన అవసరం లేదు, స్లిప్ ఆన్ మీరు కావాలంటే వేసుకోవచ్చు. నేను ఎట్లయితే ఆక్రా టైటానియం ఎగ్జాస్ట్ వేసానో, సో దీంట్లో మనకి ఎగ్జాస్ట్ అనేది సౌండ్ అనేది చాలా చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. అండ్ బండి ఒక రైడ్ ఇంప్రెషన్ ఎలా ఉంది, నేను ట్రాక్ ఫుటేజ్ షేర్ చేస్తూ దాని గురించి మాట్లాడుతాను. అది కమింగ్ అప్ నెక్స్ట్ అనమాట. ప్రైస్ అనేది నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్ పోర్షన్లో యాడ్ చేసేస్తాను, లేకపోతే పిన్డ్ కమెంట్గా వదిలేస్తాను. సో నెక్స్ట్ మనం ట్రాక్ ఫుటేజ్ని చూసి బండి రైడ్ హ్యాండ్లింగ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ రైడ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో మనం చూద్దాం. లెట్స్ హిట్ ద ట్రాక్. ఇప్పుడు బండి రైడ్ ఫీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే R3 ఎప్పటి నుంచో వన్ ఆఫ్ ద బెస్ట్ సౌండింగ్ అండ్ బెస్ట్ ఫీల్ ఆఫర్ చేసే ప్యారలల్ ట్విన్ ఇంజిన్ అండ్ బైక్గా ముందుకు వచ్చింది. అండ్ ఎప్పటికి కూడా అది క్లాస్ లీడింగ్ పర్ఫార్మెన్స్, క్లాస్ లీడింగ్ రిఫైన్మెంట్ అండ్ క్లాస్ లీడింగ్ రైడింగ్ ప్లెజర్ ఆఫర్ చేసేది. నా దగ్గర ఉండే R3 కూడా నేను ఎప్పటికి మరవలేను, అది అమ్మేటప్పుడు చాలా ఫీల్ అయ్యాను, కానీ ఇప్పటికి కూడా నేను మిస్ చేస్తున్నాను R3ని. అంత బ్యూటిఫుల్లీ ట్యూన్డ్ ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ ఇస్ ద స్టార్ ఆఫ్ ద షో అని చెప్పొచ్చు. ఎందుకంటే అది హై రెవింగ్ ఇంజినే, కానీ లో రెవ్స్లో మిడ్ రేంజ్లో కూడా మీకు అంత ల్యాక్ ఆఫ్ పవర్ ఏమి అనిపించదు మీరు సిటీలో నడిపించినప్పుడు కానీ ఎక్కడ కానీ. అండ్ హయ్యర్ గేర్ లోవర్ స్పీడ్లో వెళ్తున్నప్పుడు కూడా ఎక్కువ ఇంజిన్ నాకింగ్ కానీ అట్లాంటి ఎటువంటి ఫీల్ అనేది ఉండదు. అండ్ ఆ ట్యూనింగ్ ఎలా చేశారేమో కానీ అది నిజంగా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్యారలల్ ట్విన్ మోటార్స్గా ముందుకు వస్తుంది 300cc క్లాస్లో. సో అందుకనే వాళ్ళంతా దానిపైన కాన్ఫిడెన్స్ ఉంచి ఎటువంటి మార్పులు చేయకుండా దాన్ని చాలా ప్లెయిన్ జైన్గా సింపుల్ ఫార్ములాగా ముందు తీసుకొచ్చారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ యాడ్ చేయకుండా, దాన్ని ఏ విధంగా కూడా దాన్ని డైల్యూట్ చేయకుండా దాన్ని అలానే ఉంచారు. సో దట్ టాక్స్ అబౌట్ దే ట్రస్ట్ ఇన్ దట్ ప్యారలల్ ట్విన్ మోటార్. అండ్ అన్డినయబుల్లీ అది వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ప్రైస్ రివీల్ అయిన తర్వాత చాలామందికి మిక్స్డ్ ఒపీనియన్స్ వచ్చేసాయి, ఇది వర్తా కాదా అనేది. కానీ R సిరీస్ మోటార్ సైకిల్స్ ఏదైతే యమహాది ఉన్నాయో అది ఎప్పటికీ కూడా ఎక్స్పెన్సివ్గానే ఉండేది. ఎట్లయితే ఐఫోన్ ఉంటుందో అలా దానికి ఉన్న ప్రాముఖ్యత దానికి ఉంటుంది. అదేవిధంగా దానికి ఉన్న ఆ ప్రీమియం ఫీల్ అనేది దానికి ఉంటుంది. ఎస్, మీకు ఎటువంటి గిజ్మోస్, గ్యాడ్జెట్స్ లేకపోతే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫీచర్స్ ఏమి వాళ్ళు ఆఫర్ చేస్తే చాలా ప్లెయిన్ జైన్ ఎల్సీడీ ఆఫర్ చేస్తున్నారు, కలర్ టీఎఫ్టీ ఆఫర్ చేయట్లేదు, క్విక్ షిఫ్టర్ ఆఫర్ చేయట్లేదు, అండ్ ట్రాక్షన్ కంట్రోల్ ఆఫర్ చేయట్లేదు. సో ఇటువంటి కార్నరింగ్ ఏబిఎస్ కానీ ఇటువంటి ఎలక్ట్రానిక్ ఎయిడ్స్ ఏమి ఆఫర్ చేయట్లేదు, వేరే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. కానీ దీనికి ఉన్న ఆ ఫీల్ అనేది, దీనికి ఉన్న ఆ ఫాలోయింగ్, దీనికి ఉన్న ఆ భరోసా అనేది వేరే విధంగా. ఇప్పుడు ఎట్లయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్ ఉంటుందో, ఆయన ఎక్కువ మరీ రితిక్ రోషన్ లాగా డ్యాన్స్ చేయలేరు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారి లాగా డ్యాన్స్ చేయలేరు, కానీ ఎక్కువ ఫైట్స్ చేయలేరు. కానీ ఆయనకున్న ఆ స్టైల్, ఆ ఫాలోయింగ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన వే ఆఫ్ డైలాగ్ డెలివరీ ఇవంతా కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. ఆయనకి ఆ పర్సనాలిటీకి ఆ ఫాలోయింగ్ అనేది వచ్చేసింది. సో అదేవిధంగా R3 ఈజ్ డిఫరెంట్ అని చెప్పొచ్చు. అది అందరితో మనం పోల్చలేము, దానికి ఉన్న ఆ ఫీలే వేరు. సో అది మీరు నడిపిస్తే కానీ మీరు తెలుసుకోలేరు. ఎస్, నేను 100% అగ్రీ అవుతాను. ప్రైస్ కొంచెం తక్కువ పెట్టింటే ఇది 100కి 200% బ్లాక్ బస్టర్ హిట్గా ముందుకు వచ్చేది. కానీ ఇది CBU కాబట్టి, ఇండోనేషియా నుంచి డైరెక్ట్ ఇంపోర్ట్ కాబట్టి వాళ్ళకి ఇంపోర్ట్ డ్యూటీ ఇదంతా వేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఏదైతే ప్రైస్ వాళ్ళు అనౌన్స్ చేస్తారో దాంట్లో కూడా వాళ్ళు హెవీ లాస్తో దీన్ని ఇక్కడ అమ్మాల్సి వస్తుంది అని చెప్పదలుచుకుంటున్నాను. సో మేబీ ఫ్యూచర్లో వాళ్ళు ఎప్పుడైనా ప్రైస్ స్లాష్ చేస్తే మనకి అదొక పండగగా ముందుకు వస్తుంది. అది మంచి ఆపర్చునిటీగా ఉంటుంది దీన్ని కొనడానికి. లేకపోతే CKD రౌట్ ప్లాన్డ్ ఉంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే CKD రౌట్ వయా అది వస్తుందో అప్పుడు ఖచ్చితంగా ప్రైస్ చాలా అగ్రెసివ్గా వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇది మీరు ఒక ఎక్స్క్లూజివ్ వెహికల్గా మీరు ఓన్ చేయాలనుకుంటే, ఎందుకంటే చాలామంది దీన్ని కొనరు.
సో కొనే వాళ్ళకి ఇది ఒక ఎక్స్క్లూజివ్ వెహికల్గా ఉంటుంది అండ్ మిమ్మల్ని ఎటు విధంగా కూడా నిరాశపరచదు. ఎందుకంటే రైడింగ్ ప్లెజర్లో ఇది టాప్ ఆఫ్ ద క్లాస్ మార్క్స్ అనేది పొందుకుంటుంది. అంతే అండి, రిఫైన్మెంట్లో ఏ డోకా లేదు అండ్ గేర్ చేంజెస్ కానీ క్లచ్ పుల్ కానీ అండ్ మెయిన్ యూఎస్డి ఫోక్స్, అంటే యూఎస్డి ఫోక్స్ ఏ విధంగా ఒక మోటార్ సైకిల్కి సహాయపడతాయి, ఏ విధంగా ఒక మోటార్ సైకిల్ ఒక పర్ఫార్మెన్స్ని ఎన్హాన్స్ చేస్తాయి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అండ్ సాదృశ్యం R3 అండి. ఎందుకంటే పాత మోడల్లో మనకి టెలిస్కోపిక్ ఫోక్స్ వచ్చేది, అక్కడ ఆ ఫ్రంట్ అండ్ ఫీల్ చాలా వాబ్లీగా ఉండేది, అంత కాన్ఫిడెన్స్ ఇన్స్పైరింగ్ ఉండేది కాదు, ఎస్పెషల్లీ హై స్పీడ్స్లో మనం కార్నర్ అటాక్ చేసేటప్పుడు. కానీ దీంట్లో ఎంత పక్కాగా ఉంటుందంటే రేసింగ్ లైన్ని మీరు అసలు పిన్ పాయింట్ ప్రెసిషన్తో మీరు ఫాలో అయ్యి వెళ్ళొచ్చు. అంత బ్యూటిఫుల్గా ఆ ఒక 37mm ఫోక్సే 41mm కూడా కాదు, కానీ ఆ యమహా ఒక ఇంజనీరింగ్ ఎంత పక్కాగా ఉంటుందంటే మీకు ఆ ప్రతి కార్నర్ ప్రతి మౌంటైన్ ట్విస్ట్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు ఈ బైక్తో మీరు రైడ్ చేసినప్పుడు. సో అంతే అండి, ఇది నా ఒక రైడ్ ఇంప్రెషన్. మీకు వెహికల్ నచ్చిందా లేదా, మీరు ఇది వెహికల్ ప్రిఫర్ చేస్తారా లేదా అనేది మీరు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.